హలో పిల్లలు! ఈరోజు మన సిరీస్‌లో పార్ట్ 2 అరటికాయ కుర్మా. అయితే ఒక అరటికాయని 2 ముక్కలుగా చేసుకొని, అలాగా కావాల్సిన అరటికాయలన్నీ తీసేసుకొని, ఇలాగా పసుపు, ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కల్ని నీటితో పాటుగా కుక్కర్‌లో వేసి 3 విజిల్లు పెట్టుకోవాలి హై ఫ్లేమ్‌లో. ఇలా ఫోర్క్ పెట్టి గుచ్చితే ఈజీగా వెళ్ళిపోవాలి. అలా అయితే ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఉడికించుకున్న ముక్కలకన్నిటికి ఆ తొక్కల్ని తీసేసుకోవాలి. ఇంకో విషయం, ఎక్కువ విజిల్‌కి పెట్టుకోవద్దు. ఎందుకంటే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం బాగా మ్యాష్ చేసుకోవాలి. అయితే ఫోర్క్‌తో చేసుకోవచ్చు. లేదంటే ఇలాంటిది ఒక పప్పు గుత్తి పట్టుకొని ఇలా మ్యాష్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసేసుకొని సైడ్‌కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ ఏసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ శనగగుళ్ళు, హాఫ్ టీ స్పూన్ మినపగుళ్ళు, చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 4 సరిపోతాయి. కొంచెం కరివేపాకు రెమ్మ, ఒక 4 ఎండుమిరపకాయలు చీల్చుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత చాప్ చేసుకున్న 2 ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ను యాడ్ చేసేసుకోవాలి. కొంచెం అటు ఇటు కదిపేసుకొని తయారు చేసి పెట్టుకున్న అరటికాయని వేసేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 4 నిమిషాలు వేయించుకోవాలి. అలా మధ్యలో కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. అలా అయితే కడాయికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మన అరటికాయ కుర్మా. రసంలోకైనా సాంబార్లోకైనా సైడ్ డిష్‌గా భలే ఉంటుంది. తెలుసు కదా స్టోరీస్ విత్ భూమి ఫాలో చేసేసుకోండి పిల్లలు.